మరో మలయాళ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఈ ఏడాది పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం సినిమా మలయాళంలో విడుదలై హిట్ అయింది. అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను జీతు మాధవన్ దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా మలయాళ సినిమాలు తెలుగులో అదరగొడుతున్నాయి. ఫహద్ ఫాజిల్ కూడా పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఫహద్ ఫాజిల్ నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో డాన్ పాత్రలో నటించారు. నలుగురు స్టూడెంట్స్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల జరిగిన అన్యాయాన్ని డాన్ అయిన ఫహద్ ఫాజిల్ కి చెబుతారు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అని చాలా గ్రిప్పింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. గత వారం మలయాళం వర్షన్ ఓటీటీలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకొని పోతుంది. కానీ తెలుగు వర్షన్ మాత్రం విడుదల కాలేదు. ఈ సినిమాను థియేటర్ లో విడుదల చేయాలని తొలుత భావించిన కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో డైరెక్ట్ గా తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ మొదటి వారం కానీ రెండో వారం కానీ ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా కంటెంట్ ఉండడంతో ఖచ్చితంగా తెలుగులో కూడా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు తెలుగులో మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి.